హర్యానాలో అధికార బీజేపీ సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యంలోకి వచ్చినా ఆ తర్వాత రౌండ్లలో కాంగ్రెస్ వెనుకబడి రెండో స్థానానికే పరిమితమైంది. ఇక జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ హవా కనపడుతోంది. దీనికి సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠగా సాగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యంగా హిందీ హాట్ల్యాండ్ బీజేపీ కంచుకోటల్ లాంటి రాష్ట్రాల్లో హర్యానా చాలా కీలకమైంది. ఎలా అధికారాన్ని చేపట్టింది? ఒక రకంగా కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా అధిగమించగలిగింది? ఏ ఫ్యాక్టర్స్ మళ్ళీ మూడోసారి అధికారానికి చేరువ చేశాయి? జూన్ 4వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ఆ రోజు నుంచి హర్యానా కాంగ్రెస్ గెలిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవటం, మీడియా చెప్పుకోవటం, అందరికీ ఒపీనియన్ వచ్చేసింది. కానీ ఓడిపోయిందంటే చాలా పెద్ద షాక్. మనం తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మిస్టేక్స్ కమిట్ చేస్తారని స్పష్టంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంతా ఒక జాతి కమ్యూనిటీకి అప్పచెప్పారు. దాని మీద వ్యతిరేకత ఉన్నది పూర్వం నుంచి జాట్స్కి, మిగతా కమ్యూనిటీస్కి. దాని మీద బీజేపీ క్యాపిటలైజ్ చేసింది. అదే కాకుండా వాళ్ళు చాలా సింపుల్ గా నరేంద్ర మోడీ ఫినిష్ అయిపోయాడు, బీజేపీ ఫినిష్ అయిపోయింది, మన స్టేట్ అనుకుని ఇష్టం వచ్చినట్టుగా క్యాండిడేట్స్ ఇచ్చారు, క్యాన్వాసింగ్ ఇష్టం వచ్చినట్టుగా చేశారు. అది బీజేపీకి హెల్ప్ చేసింది. మూడోది వచ్చిన విషయం చెప్తున్నా, ఒక వినేష్ పోగట్, ఒక రెసలర్, ఆమె తీసుకొచ్చి ఎమ్మెల్యేకి నిలబెట్టి ఆమె కాంగ్రెస్ ని గెలిపిస్తాదని దేశం అంతా అల్లరి చేసింది. చూసాం కదా, 5,000 ఓట్లతో గెలిచింది. మొత్తానికి అంత హడావిడి చేసాక పక్కన ఉన్న సీట్లన్నీ పోయినాయి. దీని అర్థం ఏంటంటే ఇలాంటి గిమిక్స్ ఉపయోగపడలేదు. గిమిక్స్ అనే మాట వాడుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరికి స్థలం లేకుండా ఎలక్షన్ చేశారు, ఎవరు సలహాలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఓ 10 సంవత్సరాల క్రితం 100 మంది పెద్ద నాయకులు ఉండేవారు, 20-30 మంది మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు సాయం చేసేవారు. ఇప్పుడు అలాగా 3, 4, 5 వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే కనపడతారు. సో డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం వచ్చింది, స్ట్రాటజీస్ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా అదర్ సైడ్ అడ్వాంటేజ్ తీసుకున్నది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల అడ్వాంటేజ్ తీసుకున్నది, గెలిచారు. దీని ఇంపాక్ట్ ఏమిటి? మీరు అన్నారు ఇందాక ఒక మాట, నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఓడిపోయి ఉంటే ఈ నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రం కూడా బీజేపీకి లేకుండా పోదు. ఒక రాష్ట్రం కూడా. ఇవాళ అన్ని కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇల్లు ఉన్నారు. సో ఇవాళ హర్యానా గెలవటం మూడోసారి బీజేపీకి విశేషమైన విజయం. ఎందుకంటే మేమున్నాం నార్త్ ఇండియాలో, మాకింత చక్కగా తెచ్చుకున్నాం. 2024 జూన్ ఎలక్షన్ మర్చిపోండి, మేము మళ్ళీ ముందుకు వస్తామని చెప్పుకుంటాం. తర్వాత రాబోయే ఎలక్షన్ మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ నెలల్లో దాని మీద కూడా ఇంపాక్ట్ వస్తాయి. దాని మీద కూడా బీజేపీకి బలంగా వెళ్తారు. సో ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న హర్యానా వాళ్ళు పాస్ చేసుకున్నారు, బీజేపీ గ్రాప్ చేసింది. ఇది విశేషమైన చిన్న రాష్ట్రమైన, 10 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రమైన పెద్ద ఇంపాక్ట్. బీజేపీ మీద పాజిటివ్ ఇంపాక్ట్, కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్. ఎన్నో ఇంపాక్ట్స్ వచ్చింది. చిన్న విషయం కూడా మీకు చెప్తా, కాంగ్రెస్ ఇండియా అలయన్స్ లో అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మేము పెరిగాం, మేము పూర్వం స్థాయికి వచ్చేసాం, మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తా వచ్చిన వాళ్ళు తగ్గిపోవాలి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పెద్ద ఇంపాక్ట్ హర్యానా మాత్రం పాలిటిక్స్ మీద కనపడుతుంది భారతదేశం. అలాగే క్యాంపెయిన్ సందర్భంగా అమిత్ షా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అంటే దళితులకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని. అంటే కుమార శైలజను బేస్ చేసుకుని ఎస్సీ సామాజిక వర్గాన్ని చేరువ చేసుకోవడానికి, కొంతవరకు కాంగ్రెస్ విజయావకాశాలను గండికొట్టడానికి ఇది దోహదం చేసింది అనుకోవచ్చా? ఒక రకంగా మోడీ షెల్జా మంచి లీడరు అన్ని ఉండినా పెద్ద చారిస్మాటిక్ లీడర్ ఏం కాదు. అక్కడ బీజేపీ ఏం చేయగలిగిందంటే, జాత్ చూస్తే దళిత్స్కి ఎలాగో స్థలం ఉండదు. వాళ్ళు ఒక డామినెంట్ కాస్ట్, ఒక పెత్తందార్ కాస్ట్. వాళ్ళు అధికారం వచ్చాక అధికారం పూర్తిగా వాడతారు, ఇంప్లిమెంట్ చేస్తారు, మిగతా వాళ్ళని తగ్గిస్తారు, క్లానిష్ గా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు. 27% జనం తక్కువ కాదు. అది భయపడ్డారు దళిత్స్ కూడా. పూర్వం వ్యవహారం వచ్చేస్తుంది ఊరుల్లో, పల్లెటూరులోని. వాళ్ళు సైలెంట్ గా బీజేపీకి వేశారు.
అన్ని విధాలుగా చూసినా కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి ఇప్పుడు వరకు 39% కనపడుతుంది. అంటే కొన్ని చోట్ల జాత్స్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మెజారిటీస్తో గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మిగతా చోట్ల బీజేపీ నార్మల్ గా గెలిచి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ హర్యానా ఓడిపోవటం వల్ల. ఇది చాలా లార్జ్ ఇంపాక్ట్ వస్తుంది. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ కూడా దెబ్బతిన్నారు కదా. ఆయన సిస్టరు విజయం వస్తుందని ఎంతో తిరిగారు హర్యానాలో, పేరు కదా. ఇప్పుడు తప్పకుండా వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం తప్పు లెక్క చేసాం, మార్చుకోకుండా. ఇది సింపుల్ డిఫీట్ కాదు, చాలా దూరం వెళ్తారు ఈ డిఫీట్. తర్వాత ఇప్పుడు ఇవాళ బీజేపీకి టీడీపీ నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ పడిపోతుంది అని అందరూ విన్నాం. ఇప్పుడు ఈవేళ నుంచి వాళ్ళ సైజ్ కూడా తగ్గింది కదా, వాళ్ళ ఇంపాక్ట్ కూడా తగ్గింది, సైకలాజికల్ గా తగ్గింది. మళ్ళీ బీజేపీ పవర్ఫుల్ అయిపోతుంది, వాళ్ళకు కూడా బలం తగ్గింది. బీజేపీకి నరేంద్ర మోడీ అంత ఇంపాక్ట్ లేకపోయినా హర్యానాలో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా హర్యానా విశేషమైన బలం తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళ ఇమేజ్ కూడా పెరిగింది. నరేంద్ర మోడీ ఎలక్షన్ మళ్ళీ గెలుస్తున్నారు. అలాగే జాట్ ఓట్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అంటే విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. రైతు చట్టాలు కావచ్చు, రెజ్లర్ అంశం కావచ్చు, అగ్నివీర్ అంశం కావచ్చు, స్థానికంగా అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవేమి స్థానిక అంశాలేవి కూడా బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టలేకపోయినాయి. ఏ విధంగా వ్యూహాత్మక స్ట్రాటజీ అమలు చేసింది అనుకోవచ్చు? ఇవన్నీ జాతికి సంబంధించిన విషయాలు, మిగతా కులాలకు సంబంధించినవి కాదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. జాత్స్ అంటే ఫార్మర్, జాత్స్ అంటే రెస్లర్స్, అగ్నివీర్ అంటే ఎక్కువ వెళ్తారు. ఇవన్నీ వాళ్ళ విషయాలే, మా విషయాలు కాదని మిగతా పబ్లిక్కి అంత ఇంపాక్ట్ రాలేదు, అంత కోపం రాలేదు. వాళ్ళు చూసేది కులం ఎక్కడైతే ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తారో చిన్న రాష్ట్రాల్లో, ఒక కులం కన్సాలిడేట్ అవుతే వీలవుతే మిగతా వాళ్ళు వేరేగా అయిపోతారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పోలరైజేషన్ అంటాం, ఇక్కడ మీరు అందరూ ఒకటవుతే ఇంకోళ్ళందరూ వేరే అవుతారు. అది జరిగింది అక్కడ. తప్పకుండా జాత్స్ డామినేషన్ తగ్గించడానికి కూడా ఇది జరిగింది. అదే కాకుండా మనం ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం, కానీ గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా లోకల్ లీడర్స్ అందరినీ సంప్రదించుకున్నది. ఒక ఓబీసీని ముఖ్యమంత్రి చేశారు బీజేపీ, అవన్నీ బెనిఫిట్ కూడా వచ్చింది బీజేపీ, తప్పకుండా బెనిఫిట్ వచ్చింది. తర్వాత మనం కూడా చూస్తున్నాం అనవసరమైన విమర్శలు, ఇతర దేశాలకు వెళ్ళి రాహుల్ గాంధీ తిడతాం, ఆ మిలిటరీని కూడా తక్కువ చేయటం, చైనా పాకిస్తాన్ గురించి బాగా మాట్లాడతాం. ఒక మిలిటరీ స్టేట్, ఎక్కువ మంది మిలిటరీలో జాయిన్ అవ్వేది హర్యానా. అలాంటి వాళ్ళు కూడా ఫీలింగ్స్ వస్తాయి. ఒక నాయకుడు మాట్లాడుకుంటూ ఉంటాం బెటరా అంటే తప్పు కూడా బెటర్. తక్కువ మాట్లాడితే అది ఉపయోగం లేకపోయినా చెడ్డ జరగదు, ఎక్కువ మాట్లాడితే చెడ్డ జరుగుతుంది, కొంతమంది హర్ట్ అవుతారు. అది కూడా జరిగిందా అంటే కొంతవరకు జరిగింది హర్యానాలో, అది మనం భావించాం. పుల్లారావు గారు, కాంగ్రెస్ చేజేతులారా స్వయంకృతాపరాధంతో మరోసారి మూడోసారి అధికార పీఠాన్ని కమలం చేతిలో పెట్టిందనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే కొంతవరకు హర్యానాను కోల్పోవడానికి ప్రాథమికంగా కూడా ఆధారంగా కనపడుతున్నాయని అనేక విశ్లేషణలు కనపడుతున్నాయి. ఇటు భూపేంద్ర సింగ్ హుడా కావచ్చు, కుమారి శైలజ కావచ్చు, రణదీప్ సూర్జేవాలా కావచ్చు, ఈ ముగ్గురి మధ్య ఉన్న వర్గ విభేదాలే కొంతవరకు కాంగ్రెస్ కొంప ముంచాయనుకోవచ్చా? అదే కాదు, చిన్న రాష్ట్రం, 90 మంది ఎమ్మెల్యేలు, పాత వాళ్ళకి 50-60 మందికి భూపేందర్ సింగ్ హోదా ఇచ్చాడు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకి. మిగతా వాళ్ళు ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ వ్యతిరేకం అయిపోయారు. ఆటోమేటిక్గా బీజేపీకి పనిచేశారు. ఆటోమేటిక్గా ఎంతో ధనం ఉన్న రాష్ట్రం ఢిల్లీ పక్కన కాబట్టి రియల్ ఎస్టేట్ కోటీశ్వర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆశిస్తారు టికెట్లు, అందరికి ఇవ్వలేరు కదా, గెలిచే పార్టీ ఇవ్వలేదని వాళ్ళ కోపంతో కూడా సాబితాజ్ చేస్తారు. ఆటోమేటిక్గా సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీ ఈసారి. అంతా హూడా కప్పి చెప్తే ఆయన పాత సరుకుని అందరినీ, ఆయన పాత ఫాలోవర్స్ అందరినీ కూర్చోబెట్టారు. అది గెలిచేస్తున్నాం కదా వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు అనుకున్నారు. ఆ పని జరగలేదు. ఎక్కువ మంది ఇండిపెండెన్స్, 5-6 ఇండిపెండెన్స్ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాకుండా 20% ఓట్లు మిగతా పార్టీలు ఇండిపెండెన్స్కి వచ్చినాయి అంటే చూడండి, 20%. అంటే బహునాయకత్వం ఉన్నది హర్యానాలో, మర్చిపోదు. ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు. తెలంగాణ కూడా ఆ స్టేజ్కి వచ్చినా అంటే రాలేదు, కానీ చిన్న రాష్ట్రం. ఆంధ్ర కూడా చిన్న రాష్ట్రం పూర్వం కంటే. సో కొన్ని సంవత్సరాలకి ఈ టెండెన్సీస్ అక్కడ కూడా డెవలప్ చేస్తారు. ఎక్కువ నాయకులు ఉంటారు, తక్కువ పదవులు ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఆశలతో ఉంటారు, కొత్త పార్టీలు వస్తాయి. హర్యానాలో 10 పార్టీలు పోటీ చేసినాయి, దాదాపు 10 పార్టీలు, ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు కలుపుకుంటే. సో ఇవన్నీ ఇంపాక్ట్, ఓట్లు చీల్చేయటం, ఇవన్నీ జరగటం, సో క్లీన్ పాలిటిక్స్ లేకపోవటం,
కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీ లేకపోవటం, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాం, అది మర్చిపోదు. ఏ కోపం ఉన్నదా నరేంద్ర మోడీ మీద 2024 జూన్తో అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నారు, 5 సంవత్సరాలు ముట్టుకునే వరకు లేదు అది. సో ఎన్ని ఫ్యాక్టర్స్ బీజేపీకి అనుకోకుండా కలిసి వచ్చింది. వాళ్ళు ఓడిపోతాం, 35 మంది ఎమ్మెల్యేలు వస్తే చాలు 90 అనుకున్నారు, 50 వరకు వచ్చేసారు. సో అద్భుతమైన అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ బీజేపీకి వచ్చి నరేంద్ర మోడీ చేతులు బలపరిచారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో మంచి ఫైట్ ఇవ్వటానికి మాత్రం ఇది ఒక పెద్ద పునాది మాత్రం పడింది. పుల్లారావు గారు, ఐఎన్ఎల్డి కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఐఎన్ఎల్డి బీఎస్పీ అలయన్స్ గా, అలాగే జేజేపీ ఏఎస్పీ అలయన్స్ గా వచ్చాయి. కానీ ఈ కూటమి కట్టిన ఏవి కూడా పెద్దగా ప్రభావం చూపడానికి కారణం ఏంటి? అయితే వాటికి ఓట్స్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున పోలరైజ్ అయిపోయింది. ఎక్కువ మంది వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఐఎల్ఎల్డి ముఖ్యమంత్రి చేశారు చోటాల, దుష్యంత్ చోటాల జేజేపీ చేశారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కూడా అడ్మినిస్ట్రేషన్. వాళ్ళ మీద మోల్స్ తగ్గిపోయింది. వాళ్ళు డెవలప్ అవ్వలేకపోయారు, అధికారంలో సరిగ్గా మంత్రి పని చేయలేకపోయారు. ఆబ్వియస్ గా ప్రజల కాలం మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. కాంగ్రెస్ ఓడించాలంటే బీజేపీకి వేద్దాం, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్కి వేద్దాం. పోలరైజ్ అయింది. సో ఆ థర్డ్ పార్టీస్ తగ్గిపోయినా 20% ఓట్లు వచ్చినాయి కదా, వాళ్ళ తక్కువ కాదు కదా. సో అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హర్యానా బహునాయకత్వం, బహు పార్టీస్ ఉన్న రాష్ట్రం అని మనం భావించవచ్చు. అలాగే జాట్, దళిత, ఓబీసీ వీటి మీద ఎక్కువగా కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. గంపగుత్తగా కన్సాలిడేట్ అవుతాయి అనుకుంది. ఇటు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ లో చాలా ఫాస్ట్ గా ఉంది, అటు కాంగ్రెస్ కూడా చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజీ అమలు చేసింది. కానీ ఎక్కడ కాంగ్రెస్ తప్పటడిగేసింది అంటారు? క్యాండిడేట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్, తర్వాత నరేంద్ర మోడీ డైనెస్టీ అంటాం. భూపేందర్ హూడా కూడా డైనెస్టీ. అతను కొడుకు ఎంపీ, ఆయన ఇప్పటి నుంచో ముఖ్యమంత్రి. ఆయన నాన్న 50 సంవత్సరాలు డామినేట్ చేశారు హర్యానా. ఇప్పుడు వచ్చిన యువకులందరికీ డైనెస్టీ అంటే అంత ఇష్టం లేదు. అవకాశం దొరికితే వేరే వాళ్ళకి వేస్తారు. డైనెస్టీ వంశం అనగానే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వచ్చింది. ఎప్పుడు వీళ్ళనా అని అన్ని ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ కి వ్యతిరేకం అవ్వింది. ఈసారి ఒక్కోసారి అన్ని ఫ్యాక్టర్స్ ఒక పార్టీ కలిసి వస్తాయి, ఈసారి అన్ని ఫ్యాక్టర్స్ వ్యతిరేకం అవ్వదు. చేయగలిగింది ఇవాళ తిరిగి చూస్తే ఇంత ఓటింగ్ వస్తుందని ఎవరు అనుకోలేదు. చాలా నేరోగా ఉంటుంది, ఇది ఉంటుంది అనుకుంటే చాలా బ్యాడ్గా డిఫీట్ అయిపోయింది. ఇంత పాయింట్ మెన్షన్ చేశాను, వినేష్ పోగట్ చూడండి, ఒక రెస్లర్. ఆమెనంత బిల్డప్ ఇచ్చి దేశం పెద్ద నాయకులు అందరినీ తిట్టించి అసలు ఏం చేయలేదని ఆమెతో నెలలు తిట్టించారు కదా ప్రభుత్వాన్ని, మోడీని, బీజేపీని. దాని మీద కూడా రియాక్షన్, యువకుల్లో రియాక్షన్ వచ్చింది, మామూలు ప్రజల్లో కూడా రియాక్షన్ వచ్చింది. 5,000 ఓట్లతో గెలిచిందంత హడావిడి చేశాక అన్ని రౌండ్లు ఓడిపోతా ఆఖరి. సో అలాంటి తప్పుడు పనులు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసే తప్పు ఏంటంటే, ఎవరైనా మీడియాలో కనపడుతున్నారంటే వారికి టికెట్ ఇవ్వటం, ఆమెకు టికెట్ ఇవ్వటం, అది ప్రజలకి నచ్చిందా లేదా అది చూసుకోవట్లేదు. దినేష్ పోగొట్టు కూడా ఒక ఫ్యాక్టర్ అంటున్నాను, ఆవోలు ఓడిపోయారు అంటే ఒక ఫ్యాక్టర్, ఒక చెడ్డ నిర్ణయం. ఆమెకు అంత ముఖ్యత ఇవ్వటం, మిగతా వాళ్ళకి కూడా కోపం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ తప్పులు చేస్తారు. దిద్దుకుంటారా, దిద్దుకోరా, ఎవరు రాజుగారికి చెప్తారా మీరు తప్పులు చేశారంటే మనకు తెలియదు. తప్పులు దిద్దుకోకపోతే ఇంకా మళ్ళీ దిగజారిపోతారు. వచ్చిన 99 ఎంపీలు అదొక కల్లాగా అంటారు. మళ్ళీ చాలా ఛాలెంజెస్ కాంగ్రెస్ పార్టీ మొదలు ఉన్నాయి, అవన్నీ అడ్రస్ చేసుకోవాలి. అది చేస్తారా లేదా అని మనం చూడాలి. పుల్లారావు గారు, ఓవరాల్ గా హర్యానా 90 అసెంబ్లీ స్థానాలకు గాను 50 స్థానాలు ఒక స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ వెళుతోంది. ఇండియా కూటమి, యాంటీ బీజేపీకి సంబంధించినటువంటి కూటమిగా కట్టిన పార్టీలన్నీ కూడా ఈ గెలుపుని ఎలా చూడాలంటారు? హర్యానాలో చాలా కీలకమైన రాష్ట్రం, హిందీ బెల్ట్ లో హాట్ ల్యాండ్ గా ఉన్న హర్యానాను తిరిగి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బీజేపీ మళ్లీ తన ఖాతాలో వేసుకుంది, 3వ హ్యాట్రిక్ విజయం దిశగా వెళుతోంది. ఒకటి ఇమీడియట్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రెస్టీజ్ తగ్గిపోయి ఉంటాయి వాళ్ళలో. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోతుంది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదో కొన్ని బాగా చేసిందంటే యాక్సిడెంట్ గా చేసింది. మీరు ఓడిపోవటం వల్ల ఇందాక చెప్పిన మాట, కూటమిలో ఉన్న పార్టీ చాలా మంది హ్యాపీగా ఉంటారు బయట. ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్రలో, ఆయనకు ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇవ్వాలి లేకపోతే వెళ్ళిపోతానంటాడు. శరద్ పవార్ మాట ఇంకా పైకి వెళ్తారు. అఖిలేష్ యాదవ్ బై ఎలక్షన్స్ 10 ఉన్నాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తక్కువే ఇవ్వమన్నారు. మీరు చూడండి, రేపు ఎల్లుండి వాళ్ళకి 2వ 3వ ఇస్తారు. తగ్గిపోయింది కాంగ్రెస్. ఆమ్ ఆద్మీ పార్టీ మాకు అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ అన్నది. ఢిల్లీ ఎలక్షన్స్ మేము రెడీగా ఉన్నాం పొత్తుగా అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ. ప్రెస్టీజ్ తగ్గింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పార్ట్నర్స్ ఎప్పుడు
మనకంటే ముందరికి వెళ్ళిపోతే మనకి ఇష్టం లేదు కదా, మన కొలీగ్స్ ముందరికి వెళ్ళిపోకూడదు కదా, తో పాటు ఉండాలి, మన అందుబాటులో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చాలా ముందరికి వెళ్ళిపోయింది. 2024 జూన్ ఎలక్షన్స్ తర్వాత మేము మళ్ళీ పూర్వంలాగా పైకి వచ్చేస్తాం, మా మాట వినండి, మాతో మైనారిటీస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పటం ఇప్పుడు మళ్ళీ అది ఒక ఖాళీ థ్రెట్ అయిపోయింది. తప్పకుండా కూటమిలో ఆలోచనలు వస్తాయి, కొంచెం తక్కువ మర్యాద ఉంటుంది, మళ్ళీ బిల్డప్ చేసుకునే పని మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి. ఈ గత 4 నెలల్లో మనం చూసేవి ఏంటంటే వన్ వే వన్ సైడ్ లీడర్షిప్ గాంధీ ఫ్యామిలీ మాత్రం స్వాగతం. కొద్దిగా వెనక్కి ఒక అడుగు వేసి నమ్మరతగా ముందరికి వెళ్తే బెటర్ అని మాత్రం అందరూ భావిస్తారు. ఫైనల్లీ హర్యానా విషయానికి వచ్చేసరికి కొంతవరకు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. అంటే కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో ఇటు కర్ణాటక కావచ్చు, మిగిలిన ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పలానా అభ్యర్థే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ అదే తప్పు హర్యానాలో జరిగిందనుకోవచ్చా? కొంతవరకు ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందా? ఏమి కన్ఫ్యూజన్ లేదు. భూపేంద్ర హూడాయే ముఖ్యమంత్రి. భూపేంద్ర హూడా వాళ్ళకి మెజారిటీ వస్తే భూపేంద్ర హూడానే చేయాలి, అతను చేయకపోతే కుదరదు, ఒప్పుకోరు. ఆ దాంట్లో అస్సలు ఏమి కన్ఫ్యూజన్ లేదు. బీజేపీ కూడా మంచి చీఫ్ మినిస్టర్ దొరికాడు, నెమ్మదిగా ఉండే మనిషి, నమ్మరతగా ఉండే మనిషి. మహారాష్ట్రలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎలా ఉన్నాడు, ఈయన కూడా అలాగ ఉన్నాడు, ఎవరితో గొడవ పెట్టుకోకుండా నమ్మరతగా ఉన్నాడు, పనిచేసి. కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కోసారి ఓటమికి ఎన్నో తప్పులు ఉంటాయి, విజయానికి ఒకే కారణం. ఈ తప్పులన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము గెలిచేస్తాం, గాలి మా పక్కన ఉన్నది అని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, లేకపోతే పౌరుషం అనాలా, అరెగెన్స్ అనాలా, అది ఇంకా మనం చెప్పలేం. కానీ తప్పులు మాత్రం చేశారు. సింపుల్ తప్పులు కాదు, మర్చిపోయి ముందరికి వెళ్ళిపోవటానికి. ఇది చాలా నొప్పి చేసే తప్పు, చేయకుండా ఉండవలసింది. తప్పు చేశారు, నమ్రతకి వెళ్ళి ఉంటే గెలవచ్చు, చిన్న చిన్న పార్టీని పక్కన పెట్టుకుంటే కొన్ని కోట్లు ఉంటుంది. అవన్నీ చేయకుండా మా గ్యారంటీ వ్యక్తి మాకు వదిలేయండి అన్నారు, మునిగిపోయింది పడవ అంటే మునిగిపోయింది. ఈవేళ హర్యానాలో మాత్రం మునిగాను. ఫ్యూచర్ లాగుంటుందో చెప్పను. తర్వాత ఇందాక చెప్పిన మాట, నరేంద్ర మోడీకి కూడా పెద్ద సాయం ఏంటంటే ఏ అలైస్ ఉన్నారు, టీడీపీ, నితీష్ కుమార్, వాళ్ళ బలం కూడా గాలి కూడా తగ్గింది కదా. నరేంద్ర మోడీ బీజేపీ కొంచెం మొదలకు వచ్చారు కదా, అది కూడా బెనిఫిట్ నరేంద్ర మోడీ. చిన్న బెనిఫిట్ కాదు నరేంద్ర మోడీకి. కనపడిన బలం, సంఖ్య పెరగకపోయినా కాన్ఫిడెన్స్ ఈ ప్రభుత్వంలో పెరిగింది. పుల్లారావు గారు, కమింగ్ టు జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగా లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నాయి ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు. కాంగ్రెస్ కు, ఎన్సీపీకి, ఈ అలయన్స్ కు ఏ ఏ అంశాలు, ఏ ఏ ఫ్యాక్టర్స్ అనుకూలించాయనుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ లో? ఏంటంటే ముస్లిం కామన్ బేస్ ఇద్దరికి ఉన్నది. ముస్లింస్ ఇద్దరు కలిసి పోటీ చేయాలన్నారు. 50% వరకు ముస్లింస్ ఉన్నారు, కొద్దిగా ఎక్కువ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిపారు, సేమ్ బేస్, చక్కగా ఓట్లు వేసుకున్నారు. అలాగే జమ్మూలో కూడా కొంతమంది హిందూస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. సో ఈజీగా మెజారిటీ వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గెలుచుంటే అది దేశానికి అంత మంచిది కాదని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రపంచం అంతా కాశ్మీర్ని ఎరగొట్టేశారు, ఏం స్థానం లేదు ముస్లింస్కి, ప్రభుత్వం బీజేపీ తీసేసుకున్నది అని చెప్పేది. ఇప్పుడు ప్రపంచం అంతా మళ్ళీ ఒక పెద్ద స్ట్రాంగ్ ముస్లిం పార్టీ అధికారంలోకి వచ్చారు చెప్పవచ్చు. సో మన విజయం కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లా కాంగ్రెస్ ఎలా చూడాలంటే ప్రపంచానికంతా ఒక మంచి మెసేజ్ వెళ్తారు. చక్కటి ఎలక్షన్ జరిగినాయి, ఆనెస్ట్ ఎలక్షన్ జరిగినాయి, 60-70% మంది ఓటేశారు, ప్రజాస్వామ్యం ఉన్నది చెప్పుకుంటాను. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 10 సంవత్సరాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. బీచెస్ మీద, ట్రైన్స్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద, రోడ్స్ మీద, స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, అవన్నీ ప్రజల ముందుకు